నాకు ఈ జబ్బు వచ్చి 7 సంవత్సరాలైంది. మేము కష్టం చేసుకొని బతికేవాళ్ళం. ఉన్న రూపాయి సంపాదించుకున్న రూపాయి ఈ జబ్బుకే పెట్టుకున్నా. వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు అని అంతా లెక్కగా తిరిగిన. ఎవరు సాయం చేయలేదు. నిన్న హీరోలు, నిజమైన హీరోలు సాయం చేస్తారు. సినిమాలలో హీరో తనమే కానీ బయట చేసేవాళ్ళు ఎవరు లేరు. నిన్న చిరంజీవి హౌస్కి వెళ్ళా, అక్కడి నుంచి ఎన్టీఆర్ హౌస్కి వెళ్ళా. ఎవరన్నా ఏదన్నా సాయం చేయపాత్రనే ఆశతో అంత హైదరాబాద్ రూపాయి కూడబెట్టుకొని పింఛన్ డబ్బులతో తిని తినక హైదరాబాద్ మొత్తం తిరిగి ఎవరన్నా సాయం చేస్తారు అని ఎదురు చూసినాం. మీరు సినిమాలలోనే మనము వాళ్ళు హీరోతనాలు చూపిస్తుంటారు కానీ కనీసం మనిషి బాధలలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికాడికి పోయి కూర్చుంటే అంత ఒక సుక్క మంచి నీళ్ళు ఇవన్నా అయ్యలేదు. అదే మీ చెల్లెలకు మీ అక్కలకు ఇదే రకంగా జరిగితే మీరు దీన్ని పక్కన వాళ్ళకి కూడా ఎప్పుడు ఎవరన్నా సాయం చేస్తారు, ఇది సాయం చేస్తారని ఉన్న రూపాయి కాదైపోకుండా ఉంటారు. వాళ్ళు ఎవరో చేస్తారనేది అసలు వృత్తి మాట. చాలా మందికి అడిగి తిరిగినాం మేము. తిరిగినా ఎవరు పట్టించుకునేది నాకు లేదు. మన తల్లిదండ్రి మనం చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఈ రకంగా జనాలు ఉన్నప్పుడు ఎవరు హీరో ఎవరికి ఎవరండి ఈ రోజులలో. నేనైతే చాలా బాధపడుతున్నా కానీ ఏం చేయలేక పింఛన్ డబ్బులతో మొత్తం తిరిగి వచ్చిన కనీసం మంచినీళ్ళు దొరుకుతాయిమన్నా కానీ అంత మంచినీళ్ళు ఇలా చిరంజీవి కాడ పోయి 2 రోజులు ఉండొచ్చిన. కూడు నీళ్ళు లేకుండా 2 రోజులు పైసలు లేకనే కదండి పోయింది. ఉంటే ఎందుకు వాళ్ళకి అడిగిపోతాం మనం. ప్లీజ్ మీరు నా మీద కొద్దిగా జాలి చూపించి దీన్ని వేరుగా చేయండి.